उल्टे शब्द ఆపోజిట్ వర్డ్ ఖుష్ అంటే హ్యాపీ నా ఖుష్ అన్హ్యాపీ పూరా పూరా అంటే ఫుల్ పూర్తిగా ఉండడం ఆధా ఆధా అంటే సగం ఉండడం అదే ఇంగ్లీష్లో అయితే ఎంప్టీ ఎంప్టీ అంటే పూర్తిగా లేకపోవడం ఖాళీగా ఉండడం ఎంప్టీ పూరా ఆధా ఫుల్ ఎంప్టీ నెక్స్ట్ నాటా నాటా అంటే ఏంటంటే షార్ట్ నాటా అంటే షార్ట్ అదే లంబా లంబా అంటే లాంగ్ టాల్ అని కూడా వస్తుంది లంబా అంటే పొడవుగా ఉండడం ఇక్కడ ఓన్లీ 2 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి కమ్ కమ్ బహుత్ ఎక్కువ ఉంటే బహుత్ అంటారు కమ్ బహుత్ నెక్స్ట్ నియర్ నియర్ అంటే దగ్గర నియర్ అంటే దగ్గర ఫార్ అంటే దూరము అదే హిందీలో అయితే పాస్ పాస్ అంటే దగ్గర పాస్ అంటే దగ్గర దూర్ అంటే దూరము ఇక్కడ ఈ హౌస్కి ఇది దూరంగానే ఉంది కదా ఈ హౌస్కి ఇది కార్ దగ్గరగానే ఉంది కదా సో పాస్ దూర్ దూర్ పాస్ దూర్ అదే ఇంగ్లీష్లో అయితే నియర్ నియర్ ఫార్ ఫార్ నెక్స్ట్ ఈ బర్డ్ చెట్టుకి ఎక్కడుంది పైన ఉంది కదా ఊపర్ ఊపర్ అంటే ఏంటంటే పైన ఊపర్ అంటే పైన అప్ అన్నా కూడా పైన ఇంగ్లీష్లో అదే ఇది ఎక్కడుంది క్రింద ఉంది చెట్టుకి క్రింద ఉంది కాబట్టి నీచే నీచే అంటే క్రింద డౌన్ అంటారు ఇంగ్లీష్లో ఊపర్ ఊపర్ నీచే నీచే ఊపర్ ఊపర్ నీచే నెక్స్ట్ చూడండి కప్లో కాఫీ ఉందనుకోండి ఎలా ఉంటుంది వేడిగా ఉంటుంది కదా సో ఇంగ్లీష్లో వేడిగా అంటే హాట్ అంటాం అదే హిందీలో అయితే గరం 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 అంటే వేడి వేడి టీ కానీ వేడి కాఫీ కానీ గరం ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది చల్లగా ఠండా అంటే చల్లగా ఉండడం గరం ఠండా నెక్స్ట్ ఈ బాల్ ఎలా ఉంది చిన్నగా ఉంది చిన్న బాల్ కాబట్టి చోటా చోటా అంటే ఏంటంటే స్మాల్ చోటా అంటే ఏంటి స్మాల్ దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే బడా బడా అంటే బిగ్ చాలా పెద్దది ఈ బాల్ ఎలా ఉంది పెద్దగా ఉంది చోటా అంటే స్మాల్ స్మాల్ బడా అంటే బిగ్ బడా అంటే బిగ్ నెక్స్ట్ ఇదేంటిది డే అయినా సన్ వచ్చాడంటే డేనే కదా ఇది సో హిందీలో ఏమంటారంటే దిన్ అంటారు దిన్ దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే రాత్ దీనికి ఆపోజిట్ ఏంటి రాత్ రాత్రి టైంలో మనకు చంద్రుడు ఉంటాడా స్టార్స్ ఉంటాయా అదే దిన్ డే టైంలో ఎవరు ఉంటారు సూర్యుడు ఉంటాడు చక్కగా పక్షులు ఇవన్నీ కూడా నీట్గా ఉంటుంది డే